వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారు. 10 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఘటనా స్థలికి ఇప్పటికే పోలీసులతో పాటుగా అధికారులు కూడా చేరుకున్నారు. తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. కార్మికులు తమ పని చేస్తున్నటువంటి సందర్భంలో భారీ స్థాయిలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో వరుసగా మంటలు ఎగిసిపడడంతో ప్రాణ భయంతో అక్కడి నుంచి కార్మికులు పరుగులు తీశారు. అయినప్పటికీ మంటలు అత్యంత వేగంగా వ్యాప్తి చెందడంతో ఊపిరాడకపోవడంతో 2 కార్మికులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోవడం, మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వారిని హాస్పిటల్ కూడా తరలించారు. మృతులు వేపాడ వెంకటేష్ తో పాటుగా త్రినాథులుగా గుర్తించారు అధికారులు. ఈ ప్రమాదానికి గల కారణాలేంటి అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు ఫార్మా సిటీలో దక్షిణ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీ అంటే ప్రధానంగా ప్లాస్టిక్ పైరోసిలిన్స్ సంబంధించినటువంటి తయారు చేసేటువంటి కంపెనీలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డ మాత్రం కలకలం రేపింది. ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో కంపెనీలో విధుల్లో ఉన్నటువంటి కార్మికులు ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే మంటలు చాలా వేగంగా వ్యాప్తి చెందడం, దట్టమైనటువంటి పొగ భారీగా కమ్ముకోవడంతో ఎటువైపు పరుగులు తీయాలో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే లోపల కనబడింది. అయితే ఊపిరాడకపోవడంతో కార్మికులు లోపలే చిక్కుకొని పోయారు. 2 ప్రాణాలు కోల్పోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందితో పాటుగా పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా ఎగిసిపడుతున్నటువంటి మంటలను కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఎవరైతే ఉన్నారో, లోపల ఎంతమంది అయితే చిక్కుకొని ఉన్నారో సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకైతే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం మాత్రం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. విశాఖలో ఉన్నటువంటి పరవాడ పారిశ్రామిక ప్రాంతంలో నిరంతర కార్యకలాపాలు సాగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? తయారీలో జరిగేటువంటి సాంకేతిక లోపమా, లేదా రియాక్టర్ వంటివి ఏమైనా పేలేటువంటి అవకాశం ఉంటుందా, లేదా భద్రతా ప్రమాణాల లోపం ఏదైనా ఉందా అనేటువంటి కోణం మీద అనేక అనుమానాలు కూడా కదులుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మా సిటీని అనుకుని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఇప్పటికే 4 కార్మికులు మృతి చెందారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పటికే 2 డెడ్ బాడీలు బయటకు కనబడుతూ ఉన్నాయి. కాలుతో ఉంది. ఏదైతే అగ్ని జరుగుతున్నటువంటి ప్రమాదం ఉందో, ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి పరిశ్రమ మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇండస్ట్రియల్ లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణం భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఇంకా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. వాయువులు విడుదలవుతున్నాయి. ఘోరమైనటువంటి వాయువులు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. మృతి చెందిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారాలు చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు మరిన్ని చవి చూడకుండా ఉండాలి అంటే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. అనేక మార్లు గగ్గోలు పెడుతున్నాం. సిఐటియు కార్మిక సంఘం ఫిర్యాదులు చేస్తోంది. అయినా ప్రభుత్వ అధికారులు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం చర్యలు చేపట్టాలనేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. ఇది అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. అసలు సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తున్నారా అనేటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు రైజ్ అవుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అనకాపల్లి ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. అక్కడ చెలరేగిన మంటలు, ఆ భారీ అగ్ని ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందడమే కాకుండా చాలా మంది గాయపడినట్టు కూడా సమాచారం వినిపిస్తుంది. అయితే ఇది విశాఖ జిల్లాలోనే, విశాఖకు పక్కనున్న అనకాపల్లి జిల్లా ఉంటుంది. ఇటీవల జిల్లాల విభజన తర్వాత పరవాడ ఫార్మా సిటీ అనకాపల్లి జిల్లాలోకి వెళ్ళింది. అయితే ఇక్కడ కార్మికులు తమ విధులు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, ఈ అగ్ని ప్రమాదంలో చాలా మంది గాయపడ్డం, అదే 2 కార్మికులు మరణించడంతో అక్కడ తీవ్ర ఆందోళన రేకెత్తింది. ఫార్మా సిటీలో
నా ఫార్మ్స్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం లేదంటూ ఒకవైపు సిఐటి కార్మికులు కూడా నిరసన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. గతంలో చాలా విమర్శలు వచ్చినప్పటికీ పరవాడ ఫార్మాసిటీ సంబంధించిన సేఫ్టీ నిబంధనలు పాటించలేదు. అక్కడ ఒక్కసారి మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న కార్మికులు ఎటు వెళ్ళడానికి లేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇద్దరు కార్మికులు మంటల్లో అగ్నికి ఆగుతయ్యారు. మరోపక్క చాలా మంది కార్మికులు అక్కడ గాయపడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మంటలు కూడా వేగంగా వ్యాప్తి చెందడం, దట్టంగా పొగ అల్లుకోవడంతో ఆ ఇద్దరు కార్మికులకు శ్వాస అందకపోవడంతో అక్కడికక్కడే మరణించారు. అయితే ఇద్దరి శవాలు కూడా అగ్నికి ఆహుతమయ్యాయనేది కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసు అధికారులు అప్పటికప్పుడు చేరుకున్నప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదేవిధంగా క్షతగాత్రులు కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా అక్కడ చికిత్స కొనసాగుతుంది. క్షతగాత్రులకు ప్రమాదంలో మరణించిన ఇద్దరు వ్యక్తులను వేపాడ వెంకటేష్ త్రిజాతిగా అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నాము. ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు, అటు ఏవైతే ఫార్మాసిటీ అధికారులు కూడా ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే అంశంపైన దృష్టి పెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా తెల్లవారుజామున చోటు చేసుకోవడం, దట్టమైన పొగ అల్లుకోవడం, ఏకకాలంలో కిరణ్, ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా? లోపల ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? వారిని బయటికి తీసుకొచ్చేటువంటి సహాయక చర్యలు జరుగుతున్నాయా, లేదా పూర్తిగా పరిస్థితి అదుపులో ఉంది అక్కడ? సిరాజ్, ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ మంటలు ఫైరింగ్ అధికారులు, ఫైరింగ్ సేఫ్టీ అధికారులు కూడా మంటలు ఆర్పివేసినట్టు సమాచారం వినిపిస్తుంది. మరోపక్క ఏదైతే గాయపడిన కార్మికులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారో, అయితే అక్కడ ప్రధానంగా మంటల అదుపులో వచ్చినప్పటికీ దాదాపు ఇద్దరు వ్యక్తులు చూస్తుండగానే మంటల్లో కాలిపోవడం కూడా తీవ్ర విషాదానికి దారితీసింది. ఇటీవల వైజాగ్ లాంటి ప్రాంతంలో, అత్యంత సేఫ్టీగా ఉండాల్సిన ప్రాంతంలో ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల గత ప్రభుత్వంలోనూ ప్రమాదాల పరంపర కొనసాగితే ఈ ప్రభుత్వంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదు. ఫార్మా కంపెనీలు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నడవలేదంటే ఇప్పటికే ప్రజా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. సిఐటి కార్మికులు నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. మనం క్లియర్ గా విజువల్ లో చూస్తున్నాము. భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, అక్కడ నుంచి ఏవైతే కార్మికులు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడడం, కొంతమంది కార్మికులు గాయపడ్డం, ఇద్దరు కార్మికులు చూస్తున్నాము సజీవ దహనం కాదు కూడా అక్కడ కార్మికుల్లో చాలా ఆవేదన మిగిల్చిన అంశం అని చెప్పొచ్చు. తెల్లవారుజామున చోటు చేస్తున్న ఈ ప్రమాదం పట్ల అటు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా వైజాగ్ లాంటి పట్టణంలో సేఫ్టీ పాటించాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ వెంటనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, అక్కడ ఉన్న కార్మికులు తప్పించుకోలేని పరిస్థితి, దట్టమైన పొగాళ్ళుకోవడం, ఏవైతే కార్మికులకు కూడా ఊపిరి ఆడకపోవడం, ఆ శ్వాస ఆడకపోవడంతో కార్మికులు గాయపడడం, మరోపక్క మరణించిన ఇద్దరు వ్యక్తులు కూడా మంటల్లో కాలిపోవడం కూడా స్పష్టంగా కనిపించింది. అయితే ఇది ఒక తీవ్ర విషాదం అని స్పష్టంగా చెప్పచ్చు. ఇక్కడ వెంటనే ప్రభుత్వం స్పందించింది, మరోపక్క ఫైర్ సేఫ్టీ అధికారులు స్పందించారు. అటు ప్రజా సంఘాలు, సిఐటి కార్మికులు కూడా సేఫ్టీ ప్రమాణాలు పాటించాలి చాలా కాలం నుంచి డిమాండ్ చేసినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో వైజాగ్ లాంటి పీస్ఫుల్ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు కూడా వైజాగ్ ప్రజల్లో కింద ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పతే వైజాగ్ కు సంబంధించి అనకాపల్లిలో జరిగిన పరవాడ ఫార్మసీలో జరిగిన ఈ ప్రమాదంలో అయితే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడ మరణించడం అత్యంత విషాదకరం. అక్కడ ఉన్న కార్మికులు కూడా ఆవేదన చెందుతున్నారు. సిరాజ్, ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఒక్కసారిగా దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తగానే భావించాలి. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్ కూడా తరలించారు. ఇద్దరు కూడా అంటే ఉదయం నుంచే పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో బయటకు వచ్చేందుకు పరుగులు తీశారు. కానీ భారీ దట్టమైనటువంటి పొగతో పాటుగా భారీగా ఎగిసిపడుతున్నటువంటి మంటలతో ఒక్కసారిగా పరిస్థితి మొత్తం కూడా చేజారిపోయింది. బయటకు ఎటువైపు పరుగులు తీయాలో తెలియనటువంటి పరిస్థితి. శ్వాస తీసుకుంటే ఆ దట్టమైనటువంటి పొగ మొత్తం కూడా కమ్మేసుకున్నటువంటి వైనం, ఊపిరాడక శ్వాస సరిగ్గా అందక ఇద్దరు కూడా అక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరికి సంబంధించి వెంకటేష్ తో పాటుగా త్రినాథ్ గా గుర్తించారు అధికారులు. అయితే వెంటనే ఫైర్ సిబ్బందితో పాటుగా పోలీసులు కూడా స్పందించారు, మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇక్కడే
మరో కీలకమైనటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు, భద్రతా చర్యలు ఎంతవరకు పాటిస్తున్నారు, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆడిట్ ను ఎలా నిర్వహిస్తున్నారు అనేటువంటిది. తాజాగా ఈ పరిశ్రమకు సంబంధించి పైరోలిసిస్ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టేటప్పుడు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటది. ఇంకా పాతకాలపు పైప్ లైన్లు యూజ్ చేయడం, ఉష్ణోగ్రత మితిమీరినటువంటి సందర్భంలో దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం. ఒకవేళ ఇలాంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించి అంటే ఒక్కసారిగా ఫైర్ మంటలు అదుపుకున్నప్పుడు లేదా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆటోమేటిక్ గా ఫైర్ సేఫ్టీ సిస్టమ్ పని చేయకపోతే ఇలాంటి ప్రమాదాల వల్ల భారీ స్థాయిలో నష్టం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. తాజాగా ఆ పరిశ్రమలో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆటోమేటిక్ సిస్టమ్ ఉందా లేదా, అది పని చేస్తుందా లేదా, లోపల ఉన్నటువంటి కార్మికులు బయటికి పరుగులు తీసేటువంటి సందర్భంలో మంటలు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతతో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే పరిశ్రమలో ఉండాల్సినటువంటి ఫైర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఆడిట్ సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా, వెంటనే చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు ₹1 పరిహారం అందించాలంటూ కూడా సంబంధిత కమిటీ సభ్యులు కూడా ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. వెంటనే పోలీసులతో పాటుగా అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అక్కడ అదుపు చేయడం జరిగింది. అయితే ప్రమాదంలో వారి ముందే 2 కాలి సజీవ దహనం అయ్యేటువంటి దృశ్యాలు మాత్రం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. అయితే తీవ్రంగా గాయపడినటువంటి వారికి హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికే పరిశ్రమకు సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు కూడా అక్కడ భారీ స్థాయిలో చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి మొత్తాన్ని కూడా అదుపులోకి తెస్తున్నారు.